పెళ్లిలో మీరిద్దరూ స్వయంగా కన్యాదానం చెయ్యాలి. తప్పకుండా. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు కృష్ణవేణి అక్క. కృష్ణవేణియా? ఏమో, మీరెవరో నాకు గుర్తుకు రావడం లేదు. ఉంటానండి. గుర్తున్నా లేకపోయినా నీకు ఒక చెల్లెలుంది. ఆ చెల్లెలి పేరు కృష్ణవేణి. ఓ అవునా? నువ్వు ప్రేమించిన అరవింద్ అదే నా మరిదికి అంజలికి పెళ్లి చేయాలని మీ అమ్మ నాన్న మాట్లాడటానికి ఇంటికొచ్చారు. త్వరలో అంజలి అరవిందుల పెళ్ళవుతుంది. ఈరోజు అంజలి స్థానంలో ఉండాల్సింది నువ్వు. అరవింద్ని ప్రేమించింది నువ్వు. అరవింద్ ప్రేమించింది కూడా నిన్నే అక్క. అక్క, ఇంకా సమయం ఉంది. నువ్వు నిజం చెప్తే అంజలి నాటకం బయటపడుతుంది. అరవింద్ని ప్రేమించింది నువ్వేనని ఒక్క మాట చెప్పక్క చాలు. ఏమండి, అసలు మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ ప్రేమ పెళ్లి, అంజలి అరవింద్ అసలేంటండి ఈ గోలా? ఒకరిని ప్రేమించటం ప్రేమ కాదు. ప్రేమను ఒప్పించటం ప్రేమ కాదు. ప్రేమని గెలిపించుకోవడం ప్రేమ. ప్రేమని నిలుపుకోవడం ప్రేమ. అర్థమైందా అక్క? అసలు మీరెవరండి? అక్క, నిజంగా నువ్వు నన్ను గుర్తుపట్టడం లేదా, లేక కావాలనే నటిస్తున్నావా? నటించడం ఏంటి? లేదక్క, నువ్వు నన్ను గుర్తుపట్టకపోవడమా? అది జరగదు. మనసు చంపుకొని బాధని గుండెల్లో దాచుకుని మాట్లాడుతున్నావు. నాకు తెలుసక్క. పిన్ని, పిన్ని, పిన్ని. అబ్బబ్బా, ఏమైనదే? ఈ కృష్ణవేణి ఎవరు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. అయ్యో కర్మ కర్మ, కృష్ణవేణి ఎవరంటావేందే? ఓహో, నువ్వు గతం మర్చిపోయిండ్లా? ఫోన్ ఇటు. ఇదిగో కృష్ణవేణి, అలివేణి గతం మర్చిపోయిండ్లా? నువ్వెవరో గుర్తులేదు. గుర్తు చేయడానికి చాలా ప్రయత్నం చేశాను చిన్నత్తయ్య. నిజమే గాని నీ మాటలు విని అలివేణికి ఉన్నమతి పోయినదనుకో, మమ్మల్ని కూడా గుర్తుపట్టదు. ఏంది? బాధపడకు కృష్ణవేణి, ఈ టాబ్లెట్లు అవి ఇవి వాడతాండ్లా, కొద్ది రోజుల్లో నిన్ను కూడా గుర్తుపడతాది. సరేనా? నీకు గతం గుర్తులేదు అంటే నేను నమ్మను.
ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ కొరియర్ వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీకు కొరియర్ వచ్చింది సార్, ఓపెన్ చేయమంటారా? ఎక్కడి నుంచి వచ్చిందో చూడు. బ్రహ్మ అడ్రస్ లేదు సార్. నువ్వు వెళ్ళు. అలాగే సార్. ఇండ్రయ్య. నో. ఇది ఎవరు షూట్ చేశారు? ఎలా షూట్ చేశారు? ఏయ్, ఏంటిదంతా? నీ తెలివితేటలు కాలిపోతున్నాయి మిస్టర్ సృజన్ చక్రవర్తి. నన్నెందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు? ఎంతసేపు ఇండైరెక్ట్ గా పెట్టాను, నెక్స్ట్ డైరెక్ట్ గా పెడతాను. తట్టుకోగలవా? అంటే ఇంకో 1 hour లో ఇండియాలో ల్యాండ్ అవబోతున్నాను. డైరెక్ట్ గా నీ ఢిల్లీ ఆఫీస్కే వస్తున్నాను. వెయిట్ చేయి. నో, నువ్వు రావద్దు. నా మాట విను. నేను ఇక్కడ బిజీగా ఉన్నాను. మిస్టర్ సృజన్ చక్రవర్తి, మీరంటే ఇష్టపడే వారికి బిజీగా ఉన్నానని చెప్పొద్దు. మిమ్మల్ని నమ్మిన వాళ్ళని మోసం చెయ్యొద్దు. మిమ్మల్నే తలుచుకునే వాళ్ళని అస్సలు మర్చిపోవద్దు. బై.
ఐ మిస్ యూ. ఐ మిస్ యూ బంగారం. షెల్ ఐ టేక్ సెల్ఫీ విత్ యూ? కృష్ణవేణి, అరవింద్ అంజలిల ప్రేమ గురించి నువ్వు నాతో చెప్పినప్పుడు కల్పించుకునుంటే బావుండేది అనిపిస్తోంది. ఇప్పుడేమైంది మేడం? ఆ రోజు అరవింద్ ప్రేమించిన త్రిష అనాథ. బట్ మాఫియా వాళ్ళని పేరెంట్స్గా తీసుకొచ్చి మనల్ని నమ్మించి పెళ్లిదాకా తీసుకెళ్లి మన పరువు తీసింది. అన్నీ తెలిసాక తనో పెద్ద చీటర్ అని అర్థమైంది. అరవింద్తో పాటు మనమందరం దారుణంగా మోసపోయాం. ఈరోజు మళ్లీ ప్రేమ అంటూ ఇంకొక అనాథ కోడలు కావడానికొచ్చింది. ఒక్కసారి మనం మోసపోతే మన తప్పు కాదు, రెండోసారి మోసపోతే అది ఖచ్చితంగా మన తప్పే అవుతుంది కృష్ణవేణి. అసలు వాడి ప్రేమ విషయం చెప్పగానే రిజెక్ట్ చేసి అలివేణితో వాడి పెళ్లి చేసి నా మాట నెరవేర్చుకునుంటే బావుండేది అనిపిస్తోంది. నిజం చెప్పాలంటే అంజలితో అరవింద్ పెళ్లి చేయడం నాకు మనస్ఫూర్తిగా ఇష్టం లేదు కృష్ణవేణి. మేడం, అంజలి దగ్గర అరవింద్తో పాటు మనమందరం మోసపోతున్నామన్న నిజం మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాను. నా పరిస్థితి తలుచుకుంటుంటే నన్ను నేనే చంపుకొని చచ్చిపోవాలనేంత అసహ్యం వేస్తుంది మేడం. కృష్ణవేణి, ఇంతవరకు నేనెవరికైనా మాటిచ్చాక వెనక్కి తగ్గిన సందర్భాలు ఒక్కటి కూడా లేవు. కాని మొదటిసారి నీకిచ్చిన మాటను నెరవేర్చలేకపోతున్నాను. అదే నా మనసులో గిల్టీగా ఉంది. అందుకే నీకింకో అవకాశం ఇస్తున్నాను. అంజలి ప్రేమను పక్కన పెట్టిస్తాను. మీ అక్క అలివేణితో అరవింద్ పెళ్లి చేస్తాను. ఇప్పుడే మీ మామయ్యకి ఫోన్ చేసి అంజలి కాదు మీ అలివేణిని మా ఇంటి కోడలిగా చేస్తారా అని అడుగుతాను. ఎవరో అనాథ అమ్మాయికి మాటిచ్చానని మీ మావయ్య తన పంతాన్ని కూడా వదిలిపెట్టి నా ఇంటి గడప తొక్కాడు. కాని మనిద్దరి మధ్య ఒప్పందం గురించి ఆయనకి తెలిస్తే నీ గొప్పతనం ముందు ఆయన పంతం ఓడిపోతుంది. నిన్ను దగ్గరికి తీస్తారు. మీ మేనకోడలు వంశీని పెళ్లి చేసుకున్నది అలివేణిని ఈ ఇంటి కోడల్ని చెయ్యాలని, మిమ్మల్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి. మీకిష్టం లేకపోయినా మిమ్మల్ని ఎదిరించి వంశీని పెళ్లి చేసుకుందని ఆయనకు అర్థమయ్యేలా చెప్తాను కృష్ణవేణి. నీకిచ్చిన మాటను నేను నెరవేర్చలేకపోయానన్న బాధ పక్కన పెడితే, ఒక అత్తగారిగా ఒక కోడలి కోరికను తీర్చలేకపోయానన్న గిల్టీనెస్ జీవితాంతం నన్ను వెంటాడుతుంది కృష్ణవేణి. అరవింద్ని నువ్వొక మరిదిలా కంటే ఒక కొడుకులా ట్రీట్ చేశావు. వాడి మీద నీకున్న ప్రేమాభిమానాలు, చివరకు మీ అక్క తోడికోడలు కావాలన్న ఆశని కూడా చంపేసుకున్నావు. అయ్యో, అలాంటిదేం లేదు మేడం. లేదు కృష్ణవేణి, నేనంతా గమనిస్తున్నాను. పైకి ఎంత సంతోషంగా ఉన్నా మనసులో బాధ నీ కళ్ళలో కనిపిస్తోంది కృష్ణవేణి. అది కాదు మేడం. ఇప్పుడే లక్ష్మీనారాయణ గారికి ఫోన్ చేసి అంజలి నాకిష్టం లేదని చెప్తాను. అంజలి నాకిష్టం లేదని చెప్తాను. అంజలి నాకిష్టం లేదని చెప్తాను. అంజలికి మా ఇంటి కోడలయ్యే అర్హత లేదని చెప్తాను. లేదని చెప్తాను. లేదని చెప్తాను. లేదని చెప్తాను. అంజలి అరవిందుల పెళ్లి జరగదని కూడా చెప్పేస్తాను. పెళ్లి జరగదని కూడా చెప్పేస్తాను. అరవిందుల పెళ్లి జరగదని కూడా చెప్పేస్తాను.
నీకునే అత్తెల్లుంది, కానీ మాకు మా నాన్న తప్ప ఎవరూ లేరు కృష్ణవేణి. ఈ గొడవల్లో నాన్నకేమైనా అయితే నేనే అంజలి నన్న విషయం తీసుకొచ్చి నాన్నతో గొడవ పెట్టుకోవద్దు కృష్ణవేణి. అలాగని నాకు మాట ఇవ్వు. రత్నప్రభ గారు నమస్తే. నమస్తే లక్ష్మీనారాయణ గారు.